నంద్యాల జిల్లా డోన్లో కంచె చేను మేసిన చంద్రంగా ఎక్సైజ్ అధికారులే అక్రమ మద్యం విక్రయాలకు తెరలేపారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను భద్రపరచాల్సిన అధికారులే గుట్టు చప్పుడు కాకుండా బయట వ్యక్తులకు విక్రయించడం కలకలం రేపుతోంది. ఈ నెల 26వ తేదీ రాత్రి పిఆర్ పల్లెకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తికి సుమారు 379 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ సిబ్బంది అమ్ముతుండగా నైట్ బీట్ నిర్వహిస్తున్న పోలీసులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న I-10 కారుతో పాటు బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డోన్ పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేశారు. మద్యం కొనుగోలు చేసిన సోమనాథ్ను A1 గా, అక్రమ విక్రయాలు సహకరించిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ను A2 గా పేర్కొంటూ కేసు ఫైల్ చేశారు. బెల్ట్ షాపుల కోసమే తాను ఎక్సైజ్ అధికారుల వద్ద మద్యం కొన్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. రక్షించాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. చెక్ చేస్తూ ఉండగా ఒక కారు చెక్ చేస్తే అందులో 345 పెట్ బాటిల్స్ 180 ml లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ కారు డ్రైవర్ సోమనాథ్ అనే వ్యక్తిని సంబంధించి విచారిస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అది ఆల్రెడీ సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అని తెలిసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో సంబంధించి ఆల్రెడీ సీజ్ చేసిన ప్రాపర్టీ అని మాకు తెలిసింది. దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు పైన ఇంకా డీప్గా విచారించి ఎక్కడ సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు, ఎందుకు అది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చింది, ఏ పర్పస్ మీద బయటకు వెళ్తుందని ఇంకా విచారించాల్సింది. ప్రస్తుతానికైతే సోమనాథ్ అనే వ్యక్తి పైన ఎక్సైజ్కి సంబంధించిన ఆఫీసర్స్